హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. కోహ్లీ, మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే నాకు పెద్ద బొక్క పెట్టినావు కదా. అందరూ ఏమనుకున్నారు? అసలు నేనేం బొక్క పెట్టినా రోహిత్ శర్మ? ప్రతి ఒక్కరూ నువ్వు ఈ టెస్ట్ సిరీస్ ఆడవు, ఇక మిగతా టెస్టులు కూడా అందుబాటులో ఉండవని చెప్తే నేను నమ్మలేదు. నువ్వు వస్తావని చెప్పినావని చెప్పి నీ మాట మీదే ఉన్నాను. అంటే రోహిత్ శర్మ, అది ఇంకా మాట్లాడదు కోహ్లీ. చాలా హర్ట్ అయ్యా. ఒక్క మాట ముందే ఇలా అవుతుందని చెప్తే అందరి దగ్గర నువ్వు వస్తావని చెప్పి నేను డప్పు కొట్టేవాడిని కాదు కదా. అయ్యో, నాకు కొంచెం చెప్పే ఛాన్స్ అన్నా ఇస్తావా లేదా ఇప్పుడు నువ్వు? ఇంక చెప్పడానికి ఏముంది? మిగతా 3 టెస్టులు కూడా ఆడను అంటావు, అది మళ్ళీ ఇంకోసారి వినాలా నీ నోట్తో? అది కాదు సామి, నేను నీతో వస్తా అని చెప్పాను కదా, అదే నిజం. కానీ అనుకోకుండా కొన్ని పర్సనల్ రీజన్స్ అనేవి ఇంకొంచెం పెరిగిపోయాయి అనమాట. అందుకే రాలేకపోతున్నా. ఏముందులే కోహ్లీ, ఎట్లా ఒక టెస్ట్ ఓడిపోయినాం, ఒక టెస్ట్ గెలిచినాం. తర్వాత టెస్టులకు నువ్వు వస్తే గెలిచే ఛాన్సులు పెరుగుతాయని చెప్పి నీ మీద నమ్మకం పెట్టుకున్నా. మొత్తానికైతే హ్యాండ్ ఇచ్చినావు కదా. నేను లేకపోతే ఏమైంది రోహిత్ శర్మ? టీంలోకి మంచి ప్లేయర్స్ వచ్చారు. కేఎల్ రాహుల్ కూడా మళ్ళీ టీంలోకి వచ్చాడు. ఖచ్చితంగా మీరు గెలుస్తారు, ఏం భయపడకండి. నేను భయపడట్లేదు, జాగ్రత్త పడుతున్నా అంతే. లేకుంటే ఈ ఇంగ్లాండ్ వాళ్ళకి నేను భయపడాలా? రోహిత్ శర్మ, ఏంటి మ్యాటర్? కోహ్లీ పాయే రాడంట, కేఎల్ రాహుల్ వచ్చాడు కానీ జడేజా పోయినాడు. ఇక మిగతా 3 టెస్టులు మీరు మా చేతుల్లో దిబిడే. అసలు నీకు అంత పెద్ద డైలాగులు మా పైన వాడాలని ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు వాడానో ముందే చెప్పాను కదా, మళ్ళీ డౌట్ ఎందుకు? నీకు వాళ్ళెవరు లేక మైండ్ మొత్తం బ్లాక్ అయినట్టుంది. విరాట్ కోహ్లీ సెకండ్ టెస్ట్లో ఉన్నాడా? కేఎల్ రాహుల్ సెకండ్ టెస్ట్లో ఉన్నాడా? రవీంద్ర జడేజా సెకండ్ టెస్ట్లో ఉన్నాడా? వీళ్ళెవరూ లేనప్పుడే గెలిచినాం కదా మీ పైన టెస్ట్ మ్యాచ్. ఇక ఫస్ట్ టెస్ట్ అంటావా, పొర్రపాటుగా ఒక 2 వికెట్లు పోగొట్టుకున్నాము, అందుకే చేయలేక ఓడిపోయాము. లేకుంటే అది మాదే. అయితే ఇప్పుడు ఏమంటావు? మిగతా 3 టెస్టులు కూడా గెలిచేస్తాం అంటావు, అంతేనా? నీకేమైనా డౌట్ ఉందా బెన్ స్టోక్స్? అబ్బో, మ్యాచ్లోకి రాకున్నా సపోర్టుకు మాత్రం బాగానే వస్తున్నావు. నేను గ్రౌండ్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు టీమిండియా ప్లేయర్స్కి నా సపోర్ట్ ఉండనే ఉంటుంది. అందుకే గ్రౌండ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా ప్లేయర్స్కు వేలు చూపించడాలు, కాళ్ళు చూపించడాలు చేయొద్దు. మళ్ళీ టెస్టులు జరుగుతాయి, నేను మళ్ళీ ఆడతాను. తెలుసు కదా నా అగ్రెషన్ ఎలా ఉంటుందో. మొత్తాన్ని చూపిస్తే మాడి మసైపోతారు. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను రా బాబు. టీంలో ఉన్నవాళ్ళు డైలాగ్లే, టీంలో లేని వాళ్ళు డైలాగ్లే. అయినా మా పార్టీకి మేము మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి గెలిగింది నువ్వు. మళ్ళీ ఇప్పుడు నువ్వే మమ్మల్ని అంటున్నావు. ఫస్ట్ పొయ్యి ఆ ప్రాక్టీస్ ఏదో ఒకటి చేసుకోపో. సరే రోహిత్ శర్మ, మన కుర్రాలతో కొద్దిసేపు మాట్లాడి మోటివేట్ చేయి. నేను వెళ్ళొస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క మిస్డ్ కాలి వాలిపోతా. ఓకే కోహ్లీ, బాయ్. ఇంకేం టెన్షన్ పడద్దు, వచ్చేసిన. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిపోయా. ఇక 3rd టెస్ట్లో సెంచరీ కొట్టేస్తా చూడు. రారా కేఎల్ రాహుల్, మంచి పని చేసినావు, త్వరగా టెస్ట్ పాస్ అయ్యావు. ఆ జడేజా ఏంట్రా ఇంకా పాస్ కాడా టెస్టు? అంటే నెలకు ఒకసారి రెస్ట్ తీసుకుంటాడు ఏదో ఒక దెబ్బ కారణం చెప్పి. మనోడిది కొంచెం పెద్ద దెబ్బే అన్నా. నాకు తెలిసి కరెక్ట్ ఐపీఎల్ టైంకి సెట్ అవుతాడేమో మరి. ఇవన్నీ చాలా చూసాంలే, మ్యాచ్లు ఎగరగొట్టడము, ఐపీఎల్ టైంకి సెట్ అవ్వడము చూసి చాలైపోయింది. నువ్వైతే గట్టిగా ప్రిపేర్ అవ్వు, బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఆ ఇంగ్లాండ్ని ఓడించాలి.